ఇంకా ఫ్లోర్స్ అన్నీ తిరిగేసాం కదా! తెలిసేది లేక మా కళ్యాణ్ వచ్చాడు. సో, పదండి మేము తీసుకెళ్తాం మా ఫ్లోర్‌కి అనుకోని తీసుకువెళ్ళిపోతున్నాడు. మా కళ్యాణ్ ఎంత మంచివాడో సో క్యూట్. ఇదిగోండి మా స్వాతమ్మ వీళ్ళు. మొత్తానికైతే వచ్చేసాం. ఇదిగోండి మా స్వాతమ్మ. పూరి కూర కోసం వచ్చామనమాట మా తిప్పలన్నీ. మా స్వాతిని చూస్తే అదొక హ్యాపీనెస్. మాకన్నా ముందు మా అత్తగారైతే ముందు రోజు వచ్చేసారు. చూడండి ఇలా ఉంటదనమాట. ఇంకా దేనికోసం వచ్చామో అదైతే చేసేయాలి కదా! ఇదిగోండి పూరి, చికెన్ కర్రీ. దీనికోసం మాత్రమే మేము వచ్చామండి బాబు. మా అత్తయ్య అయితే ముందు రోజు వచ్చేసారు. వాళ్ళు మొక్కలు కొన్నారు. సో, వాటిని అరేంజ్ చేయడానికి వాళ్ళొచ్చేసారు. మేమైతే టిఫిన్‌కొచ్చాము. మమ్మల్ని టిఫిన్‌కి ఇన్వైట్ చేశారు. మేము తినేసాము ఆకలితో ఉండడంతోటి. మేమెళ్ళేసరికి అవన్నీ తిరిగేసరికి 11 అయిపోయింది. ఇంకా మేము తినేసి ఇంకా మా స్వాతమ్మ పెళ్లి వీడియో టీవీలో వేసుకొని వాళ్ళిద్దరు కూడా పూరి తింటూ మేమైతే అలా ఎంజాయ్ చేసాము. ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత వాళ్ళ ఏంటంటారు అపార్ట్మెంట్స్ మొత్తం చూపిస్తున్నారు. వీడికి ఎక్కడున్నా ఎంత ఎండలో ఉన్నా సరే స్లైడ్ కనబడితే చాలు జారిపోతాను అంటుంటాడు. సో, సర్లే జారుతావు కదా వెళ్ళు కానీ జాగ్రత్త అని చెప్తేను వాడైతే స్లైడ్ ఎక్కుతున్నాడు. వాడితో పాటు వాళ్ళ అత్త కూడానే ఆడిస్తాడు. మా స్వాతమ్మని చూస్తే మా బిట్టు, మా స్వాతమ్మ ఒక్కటే అనిపిస్తారు నాకైతే. చిన్న పిల్లలు అదిగోండి వాళ్ళ అత్త మా బిట్టు జారుతున్నాడు. వాడికి ఎంత ఇష్టమో వాళ్ళ స్వాతత్త అంటే తనతో ఆడుకోవడం అంటే ఇంకా ఇష్టం. మా స్వాతి పెళ్లి చేసుకొని లిటరల్లీ ఎవరైనా మిస్ అవుతారంటే మా బిట్టు. చాలా చాలా మిస్ అవుతూ ఉంటాడు మా స్వాతిని. చాలా అడుగుతూ ఉంటాడు కూడా. తన ఇంటికొచ్చిందంటే మాత్రం అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళనివ్వడు మా వోడు. మా స్వాతం దగ్గరే ఉంటాడు. ఇంకా వీళ్ళిద్దరు కూడా కాసేపు స్లైడ్ ఆడదాం పద అనుకుని అంత ఎండలో పాపం వీళ్ళిద్దరు కలిసి స్లైడ్ ఆడుతున్నారు. నాకైతే వీళ్ళిద్దరు కూడా చిన్న పిల్లల్లా అనిపిస్తారు. మా స్వాతిని, బిట్టును చూస్తే మా బిట్టు వాళ్ళ చెల్లితో ఆడుకున్నట్లు అనిపిస్తది. మా స్వాతితో ఆడుకుంటుంటే ప్రతిసారి నాకలా అనిపిస్తది. వాళ్ళిద్దరు బాండింగ్ భలే ముచ్చటగా ఉంటదబ్బా! తక్కువ టైంలోనే మా బిట్టు ఎవరి దగ్గరైనా తక్కువ టైంలో చేరుకయ్యాడంటే మా స్వాతి దగ్గరే. లిటరల్లీ చెప్పాలంటే తనని వదిలి అస్సలు ఉండడు. ఇంకా వాళ్ళ కమ్యూనిటీని మొత్తం చూపిస్తున్నారు. ఇది జిమ్ము, ఇది పార్లర్ ఇవన్నీ కూడాను మా కళ్యాణ్, మా స్వాతి అయితే చూపిస్తున్నారు. ఇదంట ఏంటి లైబ్రరీ. లైబ్రరీ. చిన్న పిల్లల బుక్స్ ఉన్నాయేమో అనుకుని వెళ్ళాను. ఉన్నాయి చిన్న చిన్న కథలు. ఇది కళ్యాణ మండపం అంట. చాలా పెద్ద కళ్యాణ మండపం. చాలా బావుంది. అక్కడ ముందు రోజే పెళ్లి కూడా అయిందంట. అది కూడా చెప్తున్నారు. మొత్తానికైతే గ్రేటెడ్ కమ్యూనిటీ ఇలా ఉంటదని తెలిసింది. మొత్తానికి నేను కూడా గ్రేటెడ్ కమ్యూనిటీ చూసేసానని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.